ఒకరోజు కాయేను తన తమ్ముడితో, మనం అటు బయట ఉన్న పొలంలోకి పోదాంరా అని హేబేలును తీసుకొని పోయాడు. వారక్కడకు చేరగానే కాయేను తన తమ్ముణ్ణి చంపాడు. అప్పుడు ప్రభు, నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అని కాయేనును అడిగాడు. అందుకు కాయేను, నాకు తెలియదు, నా తమ్ముడికి కాపలా కాయడమే నా పనా అని సమాధానం చెప్పాడు. అప్పుడు ప్రభు ఇలా అన్నాడు, ఈ చెడ్డ పని నీవెందుకు చేశావు? నీ తమ్ముణ్ణి చంపావు కనుక నీవు శిక్ష అనుభవించాలి. ఇప్పుడు నీవు పనికి గురి అయ్యావు. నీవు పంట సరిగా పండించక లేవు. నీవు నీ తమ్ముణ్ణి చంపావు గనుక భూమి నీకు పంట ఇవ్వదు. నీవు ఉండటానికి ఎక్కడ ఇల్లు కూడా ఉండదు. దేశదిమ్మరి అయిపోయి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటావు అని శిక్షించాడు. అందుకు కాయేను, ఇది నాకు చాలా పెద్ద శిక్ష. నీ దగ్గర నుంచి ఈ ప్రాంతం నుంచి కూడా నన్ను వెళ్ళగొడుతున్నావు. నేను ఇల్లు లేకుండా దేశదిమ్మరిగా తిరుగుతూ ఉంటే నన్ను చూసిన వారు చంపుతారేమో అని ప్రభుతో అన్నాడు. కానీ ప్రభు, నిన్ను చంపిన వాడిని నేను కఠినంగా శిక్షిస్తాను అన్నాడు. అలా కాయేన్ను ఎవరు చంపకుండా ఒక హెచ్చరిక ఉండే విధంగా ప్రభు అతని మీద ఒక గుర్తు వేశాడు. తర్వాత కాయేను ప్రభువు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. దేవుడు ఆశించినట్లు మనుషులు జీవించలేదు. దీనికి దేవుడు చాలా బాధపడ్డాడు. వారు ఒకరినొకరు హాని కలిగించుకుంటూ తాను చేసిన వాటిని పాడు చేస్తున్నారని ఆయనకు తెలుసు. కొంతకాలానికి భూమి అంతా చెడ్డ పనులు చేసే మనుషులతో నిండిపోయింది. వారు ఎప్పుడూ చెడ్డ ఆలోచనలతో ఉండేవారు. వారిని చేసేందుకు ప్రభు విచారించాడు. అప్పుడు ఆయన, ఈ చెడ్డ జనాల్ని వారితో పాటు జంతువుల్ని పక్షుల్ని నాశనం చేస్తాను అని అన్నాడు. అయితే వారిలో నోవాహును చూసి ప్రభు సంతోషించాడు. నోవాహుకు 3 కొడుకులు. వారు షేము, హాము, యాపెతు. 6 రోజుల్లో నోవాహు ఒకడే మంచివాడు. అతడు దేవునికి స్నేహితుడు. నోవాహు చేసిన పనులు దేవునికి సంతోషాన్ని కలిగించాయి. దేవుడు నోవాహుతో, నేను వీరితో విసుగు చెందాను. వీరిని నేను నాశనం చేయబోతున్నాను. ఈ ప్రపంచంలో బతకడానికి వీలు లేనంతగా వీరు పాడు చేశారు. అయితే నీ కోసం ఒక పెద్ద ఓడ తయారు చేసుకో. దానిని నిర్మించడానికి మంచి కలప ఉపయోగించు. ఓడ కొలతలు నేను సూచిస్తాను. ఓడలో గదులు తయారు చేసి దాన్ని లోపల బయట అంతా తారు నేను భూమి మీదకి వరద రప్పిస్తాను. అది భూమి మీద ఉన్న ప్రాణాలన్నిటినీ నాశనం చేస్తుంది. అయితే నీకొక వాగ్దానం చేస్తున్నాను. ఓడలోనికి నీ భార్యను, కుమారుల్ని, వారి భార్యల్ని తీసుకెళ్ళు. అంతేకాక అన్ని రకాల జంతువుల్లో నుంచి, పక్షుల్లో నుంచి ఆడ మగ ఉండేలా జతలుగా ఓడలోకి తీసుకెళ్ళి అన్ని రకాల ఆహార పదార్థాలు సేకరించు. నీకు జంతువులకి పక్షులకి సరిపడేలా వాటిని భద్రం చెయ్యి అన్నాడు. నోవాహుతో తప్పకుండా దేవుణ్ణి చెప్పిందంతా చేశాడు. చాలా దేశాల్లో ఉన్న ప్రాచీన కథలు మాత్రమే గొప్ప జలప్రాయాలం గురించి చెప్పేది. వాటిని గురించి రకరకాల కథలు వింటూ ఉంటాం. అయితే ఈ జలప్రాయాలం ద్వారా దేవుడు చెడుని ఎలా నిర్మూలించాడో ఈ కథ చెబుతుంది. అంతేకాక ఆయనకు విధేయులైన వారిని ఎలా రక్షించాడో కూడా మనం ఈ కథ ద్వారా తెలుసుకుంటాం.